వచ్చాడు టైంకి వస్తారా? అది చెప్తారు నాయకుడు అవుతున్నాను. మరి చూడమ్మా మేడం మేడం పెట్టుకోండి. अरे अरे सुल्तान రండి రామ్మ 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 అన్న నట్టు నట్టు మొదలయ్యాయి. ఈరోజు సుమారు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ గారు యశోధర గారికి, అదేవిధంగా సోదరుడు ఇర్ఫాన్కి, అదేవిధంగా కిషోర్ గారికి, సుధీర్ గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, సయీద్ గారికి అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం ఈరోజు దేశానికి, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి అవసరం ఉంది. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత స్వార్థాలతో పనిచేస్తాయి. ఒక పక్కేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ అని, ఇంకో పక్కేమో రెడ్ బుక్ అని వీళ్ళు ఒకరికొకరు విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోతుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ అయితేనే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అనేటటువంటి ప్రజల బుక్ని తీసుకొని తిరిగి ఈ యొక్క ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారనే నమ్మకంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డైనటువంటి షర్మిలమ్మ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అనే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా, తెలుగుదేశంకి ఓటు వేసినా, లేదా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసినా, ఏ పార్టీకి వేసినా కూడా వీళ్ళందరూ కేంద్రంలోకి వెళ్ళి నరేంద్ర మోడీ గారి దగ్గర సతికలు పడుతున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని కానీ, ప్రత్యేక హోదా ఇస్తేనే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని కానీ మాట్లాడేటటువంటి దమ్ము, ధైర్యం ఎవరికీ లేదనేటటువంటి విషయం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. కాబట్టి బీజేపీ అంటే విద్వేషం, కాంగ్రెస్ పార్టీ అంటే వికాసం. ఈరోజు నరేంద్ర మోడీ గారు నేను 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రిగా అని చెప్పుకుంటున్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశ నిర్మాణంలో ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి యువతకు ఉపాధి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయటం అయితే, విద్య కోసం ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, మెడికల్ కాలేజీలు అయినటువంటి ఎయిమ్స్ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు వాళ్ళు వేసిన బీజాలు తప్ప ఈరోజు ఆ స్థాయి యూనివర్సిటీలు కానీ, లేదంటే విద్యకు సంబంధించి కానీ, ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తున్నారు. కాబట్టి వికాసం అంటే బీజేపీలో ఏదో ముఖేష్ అంబానీకో లేదనుకుంటే అదానీకో వీళ్ళకి వికాసం వస్తుంది తప్ప సామాన్య ప్రజలకి బీజేపీ పరిపాలన వల్ల ఒరిగింది ఏమీ లేదు. నరేంద్ర మోడీ గారు ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా నల్లధనాన్ని స్విస్ బ్యాంకుల్లో పెట్టుకున్నారు, మేము అధికారంలోకి వస్తే అవన్నీ తీసుకొచ్చి పేదల అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పారు. ఆ పేదలందరూ ఈరోజు అడుగుతున్నారు మోడీ గారిని, నోట్ల రద్దు అన్నాడు, నల్లధనం మొత్తం బయటకు వస్తుంది, దేశం యొక్క రూపురేఖలు మారిపోతాయి అన్నాడు. అట్లా అన్ని అబద్ధాలు చెప్పుకుంటా ఈరోజు మాట్లాడితే
హిందుత్వాన్ని ఒకదాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టుకొని మతాల మధ్య విద్వేషాలు పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నారు తప్ప ఈ దేశం ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆనాడు ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిలిండర్ ధర ఎంత, డీజిల్ ధర ఎంత, పెట్రోల్ ధర ఎంత, అప్పుడు రూపాయి డాలర్కు ఉండేటటువంటి వ్యత్యాసం ఎంత, ఈరోజు డాలర్ విలువ దగ్గర 99-100 రూపాయలు చేరేటటువంటి పరిస్థితి. దేశ సంపద లక్షల కోట్లు ఆవిరైపోతున్నా కూడా ఈరోజు ట్రంప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేనటువంటి మోడీ ఈరోజు దేశ సార్వభౌమత్వాన్ని, దేశం యొక్క పొరువుని విదేశీస్తులు కాళ్ళ దగ్గర పెట్టేటటువంటి పరిస్థితికి ఈరోజు దేశం దిగజారిపోయింది అనేటటువంటి విషయం ఈరోజు దేశ ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈ పార్టీ బలపడితేనే దీనిలో దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. అన్ని మతాలు, అన్ని కులాలు, విభిన్న జాతులు ఉండేటటువంటి ఈ దేశానికి కాంగ్రెస్ అవసరం ఎంతో ఉంది. లేదనుకుంటే ఈ యొక్క మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ దేశంలో వీళ్ళు చేసేటటువంటి మారణ కాండలు చూస్తున్నాం. ఒక పక్క క్రిస్టియన్ల మీద దాడులు చూస్తున్నాము, మణిపూర్ అల్లర్లు ఘటనలు చూస్తున్నాం. కాబట్టి దేశం సుభిక్షంగా ఉండాలంటే తిరిగి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్లో రావాలి. షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈరోజు ఇంతమంది కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా ఈ నెల్లూరు నగరంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసేదానికి మా శాయశక్తిలో పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ గారు చిన్న కార్యక్రమాన్ని ఇవాళ అరేంజ్ చేశారు. సో ఈ 42 వార్డులో నాకు గుర్తున్నంత వరకు 1 ఇయర్ నుంచి ఇర్ఫాన్ గారు ఆఫీస్ను ఓపెన్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సాయశక్తులా చేస్తున్నారు. సో ఈరోజు చేసిన యాక్టివిటీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత నాకు కూడా ఇర్ఫాన్కి సాయం చేయాలి. 42 వార్డుకి కోర్స్ మేము పవర్లో లేము. నేను పవర్లో ఉంటే నేనేమన్నా తేగలనేమో, కానీ నేను పవర్లో లేను కాబట్టి నేను చేయగలిగింది మెడికల్గా ఏదన్నా హెల్ప్ చేద్దాము ఈ వార్డులో చేయాలని ఆలోచిస్తున్నాను. సో ఈ వార్డు ప్రజలందరూ కూడా ఇర్ఫాన్కి తోడుగా ఉండండి. అంటే మీకు ఆయన తోడుగా ఉంటాడు, ఆయనకు కూడా మీరు తోడుగా ఉన్నారంటే ఆయన మరింత హ్యాపీగా, అంటే మరింత ధైర్యంగా ముందుకొచ్చి మీకు ఏదైనా సాయం చేసేదానికి ఆ అబ్బాయివంత ప్రయత్నం ఆయన చేస్తారు. సో అందుకని అందరూ కూడా ఈ వార్డులో వాళ్ళందరూ కూడా ఇర్ఫాన్ సేవల్ని వినియోగించుకోండి. అదేవిధంగా చూస్తే మన నేషనల్ పార్టీ మోడీ గారితో ఏ విధంగా మోడీ అసలు విపరీతంగా కరప్షను, విపరీతంగా ఫ్రాడ్, అబద్ధాలు. సో ప్రపంచ చరిత్రలో ఫస్ట్ హిట్లరు అంత అసహ్యమైన, అంటే లైక్ హేట్రెడ్నెస్, పీపుల్లో హేట్రెడ్నెస్ చేయడము, అబద్ధాలని స్ప్రెడ్ చేయడము ఫస్ట్ టైం ప్రపంచంలో హిట్లర్ వచ్చాడు. తర్వాత హిట్లర్ వారసత్వం ఇంకా లేదు మనం అనుకునే లోపల ఈయన పుట్టుకొచ్చారు మోడీ గారు. సో ప్రాబబ్లీ ఈయన కాలం సమాప్తం అవుతుంది, మనకు మంచి రోజులు వస్తాయని ఆలోచిద్దాము. సో నేను రిక్వెస్ట్ చేసేది, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అవి మనకుండే వన్ ఆఫ్ ద బెస్ట్ రెయిన్ ఫారెస్ట్. ఇప్పుడు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎలాగో మనకుండే రెయిన్ ఫారెస్ట్, మన క్లైమేట్ని కాపాడే రెయిన్ ఫారెస్ట్ అండమాన్ నికోబార్లో ఉండే చిన్నదేం కాదు, పెద్ద రెయిన్ ఫారెస్ట్. దాన్ని కొట్టేసి, సో మనం ఒక నెల్లూరులో ఉండే చెట్లు కొట్టేస్తేనే నెల్లూరులో టెంపరేచర్ పెరిగిపోయినట్టు చూస్తామే, అంత పెద్ద రెయిన్ ఫారెస్ట్ని కట్టేస్తే అదానికి అప్పగించాలి. 1 రూపాయికి ఆయనకు అమ్మేస్తే కొన్ని లక్షల కోట్లు, కేవలం ఆ వుడ్ అమ్మితేనే కొన్ని లక్షల కోట్లు వస్తుంది. ఆ విధంగా మోడీ చేస్తుంటే ఎందుకన్నా అందరు గమ్మున కూర్చోండి, పాపం అందరికీ ఎవరికి తెలియదు. సో వెబ్సైట్ రాహుల్ గాంధీ గారు వెబ్సైట్ రన్ చేస్తున్నారు. సో దాంట్లో నుంచి సో మీరు ఆన్లైన్ పోల్ ఉంది. సో వెదర్ యు ఆర్ సపోర్టింగ్ దట్ సేవ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పి. సో దయచేసి మిమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని బయట వచ్చి ప్రొటెస్ట్ చేసేదానికి కూడా మేము పిలవట్లేదు. దయచేసి మీ మొబైల్స్లో నుంచి రాహుల్ గాంధీ గారి ప్రొటెస్ట్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా నేషనల్గా ఏంటంటే నీట్ ఎగ్జామ్, సో ఇట్ ఈస్ రియలీ హార్డ్. యాజ్ ఏ డాక్టర్ నాకు తెలుసు. సపోజింగ్ నాకు మెడికల్ ఎంట్రన్స్ రాసేసి అసలు ఆ ఎంట్రన్సే చల్లదు, మళ్ళీ చెయ్యాలా అంటే అసలు అది ఎంత టార్చరో చెప్పలేము. సో అట్లా లక్షల మంది చిన్నపిల్లలు టార్చర్కి గురయ్యే విధంగా చేశారు. బట్ వాళ్ళు అది ఎట్లా
ఒకవేళ తప్పు చేస్తే అయ్యో తప్పు చేసాము అనేవాడు ఇంకొకసారి తప్పు చేయకుండా ఉంటాడు. తప్పు చేసినా కూడా ఏం కాదు అలాంటివి జరుగుతూ ఉంటాయి అనేవాడిని ఇంకా క్షమించే పనే లేదు. సో వాళ్ళు అంత ధీమాగా అంత పెద్ద తప్పు చేసి ఇంతమంది పిల్లలు తల్లుల ఉసుర్లు పోసుకుని కూడా హ్యాపీగా ధీమాగా ఉన్నాడు. సో అందరూ ఎంత ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ ఎడ్యుకేషనల్ సిస్టమ్కి వస్తే ఖాన్ సార్ అని చెప్పి పాపం ఆయన హీఈస్ ఎ వెరీ గుడ్ టీచర్. అలాంటి ఆయన్ని పట్టుకొని అంజనా కశ్యప్ వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఆఫ్టర్ ఆల్ షీఈస్ జస్ట్ ఏ రిపోర్టర్. సో ఒక రిపోర్టర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక పెద్ద ఖాన్ సార్ అనే ఒక గొప్ప టీచర్ అంటేనే దేవుడితో సమానం, అంత గొప్ప టీచర్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అఫ్కోర్స్ రీసెంట్గానే సోనం వాంగ్చుక్ గారు రిలీజ్ అయినారు. సో వీళ్ళు చేసే అకృత్యాల వల్లే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. అందరూ యూత్ విసిగిపోయి ఉన్నారు. సో దయచేసి మీరందరు సపోర్ట్ ఆన్లైన్లో ఇవ్వండి. నెక్స్ట్ 42 వార్డుకి నేను చేయదగిన సాయం నేను చేస్తాను. ఇర్ఫాన్ ద్వారా గట్టిగా ఇర్ఫాన్ని పట్టుకొని ఇర్ఫాన్ దగ్గర పని చేయించుకోండి. ఇర్ఫాన్ వెళ్ళి కమిషనర్ దగ్గర కూర్చొని చేయించగలడు. ఆ అబ్బాయికి ఏమన్నా ఇర్ఫాన్ గారికి వినకపోతే కమిషనర్తో నేనైనా వెళ్ళి మాట్లాడతాను, కలెక్టర్తో ఏమైనా చెప్పాల్సిందా చెప్తాను, పోలీస్ కమిషనర్ కానీ ఏ ఆఫీసర్తో అయినా పనులుంటే నేను కూడా వెళ్ళి హెల్ప్ చేస్తాను. ఇర్ఫాన్ గారితో మీ ఏరియా అభివృద్ధి గురించి ఆయన సాయాన్ని తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అధ్యక్షుడు గారు శ్రీ నారపరెడ్డి కిరణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా శ్రీ యశోధర మేడం సీనియర్ నాయకులు వాళ్ళు కూడా రావడం జరిగింది. అదేవిధంగా సుధీర్ గారు మల్లికార్జున రెడ్డి రూరల్ తరఫున నూతనంగా రూరల్ ఇన్ఛార్జ్ కూడా వేయడం జరిగింది. అలాగే నూతనంగా చేరిన సైఫ్ గారికి అందరికీ మా ఉదయపూర్ ధన్యవాదాలు. అలాగే ఈ కార్పొరేషన్ 72 పెరిగాయి కాబట్టి 72లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోయినసారి లాగా కాకుండా ఈసారి ప్రతి ఒక్క యువకులకి కార్యకర్తలకి ఖచ్చితంగా మా జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ అన్న, అదేవిధంగా నగరాధ్యక్షుడు బాధ్యత తీసుకొని వాళ్ళకి ఖచ్చితంగా బీఫామ్ ఇచ్చి వాళ్ళకి పోటీ చేసి వెనక నుంచి సపోర్ట్ చేయడం బాధ్యత మాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అలాగే ప్రతి వార్డులో తిరుగుతున్నాము, గడప గడప చూస్తున్నాము. ప్రజలు ఏ విధంగా వెళ్ళినా గ్యాస్ సమస్య, పింఛన్ సమస్య, వీళ్ళందరూ ఓన్లీ పేపర్తోనే సూపర్ 6 అని చెప్పారు, ఓన్లీ పేపర్తోనే సొంతం, అంతేగాని ఆ తెల్ల పేపరే అది. కనీసం వాళ్ళు గ్యాస్ కూడా లేదు, ఈ రేషన్స్ లేవు, సరిగ్గా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మంచిది, కాంగ్రెస్ పార్టీలు రావాలా, కాంగ్రెస్ పార్టీ ఉంటే మా భవిష్యత్తు మారుతాయి అని చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా అనేక పెద్ద నాయకులకి అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రామ్నారాయణ రెడ్డి గారికి 2004లో స్టేట్లో స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీయే, అనిల్ కుమార్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అదేవిధంగా గిరిధర్ అనే కాంగ్రెస్ పార్టీ అవకాశం, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీయే. వీళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తిరిగి వస్తారు. ये सब लोग हैं कांग्रेस पार्टी के घर को ज़रूरी आना है, रिटर्न आएंगे भी इंशाल्लाह. ये सब लोग को हम बुलाएंगे, कांग्रेस पार्टी को फॉर्म करेंगे. 2029 में 2029 में कांग्रेस पार्टी को राहुल गांधी हम प्राइम मिनिस्टर करने का जो जिम्मेदारी है हमारे साथ है. अदे विधंगा ఎలక్షన్ ట్రైనింగ్కి తెలంగాణలో ట్రైనింగ్ పోవడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ సార్తో కలవడం, అది మా జిల్లా అధ్యక్షుడు నేను కూడా వెళ్ళడం జరిగింది. 15 రోజులు ప్రోగ్రాం ఉంది వికారాబాద్లో. ఆడో కలిసి రాహుల్ గాంధీని మాట్లాడడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి సభ మీటింగ్ పెట్టాలా, కాంగ్రెస్ నాయకులందరూ వైసీపీలో వెళ్ళిపోయినారు, అందరూ కాంగ్రెస్ వాళ్ళే, మీరు అందరినీ తీసుకురని మాట్లాడాలా, దాని గురించి సభ మీటింగ్లు పెట్టాలని చెప్పి తెలియనించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కోసం అండగా ఉంటాము, ఎప్పటికీ సేవల్లో ముందుండేది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ప్రజలు గమనించాలా అని ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలా. వాళ్ళు కేవలము 4,000 పింఛన్లు తీసుకోండి. అదే ముఖ్యంగా ఒక మాట చెప్పాలా, ఓటుకి నోటు తీసుకుంటే ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళకి తెలుసు, అయినా కానీ దానికి మానుకోవాలని చెప్తున్నాను. ఓటుకి నోటు తీసుకుంటే మా జుట్టు వాళ్ళ చేతులు ఇచ్చినట్టే. ఒక సీనియర్ నాయకుడు ఉంటారు, సపోజ్ అక్కడ వెళ్ళేసి మనము సార్ మా పని చేయమంటే చేయరు, ఎందుకు చేస్తుంటావా? నువ్వు ఓటుకి నోట్ తీసుకున్నావు, మనం ఎందుకు చేయాలి?
ప్రజలారా గమనించండి, అలాంటి ఓటు డబ్బులు మీరు తీసుకోకుండా నిజాయితీగా అమూల్యమైన ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మా భవిష్యత్తులు మారుతాయి, మా పిల్లల భవిష్యత్తులు ఆలోచించండి. ఏదైనా ఇది బీజేపీ పార్టీ పొత్తు పార్టీ, కాంగ్రెస్ ఇది మన టీడీపీ పార్టీ, అదేవిధంగా వైసీపీ పార్టీ. రేపు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి సపోర్ట్ తీసుకోవాల్సిందే, లేదు వేరే దారులు లేవు. ఆలోచించండి ప్రజలారా, కాంగ్రెస్ పార్టీలో తగిరండి, మీ అందరిగా మీకు సపోర్ట్ ఉంటాము. ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకెళ్తా అని చెప్పేసి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.